నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. మరో అంతర్జాతీయ అంశానికి సంబంధించి ఇవాళ మనం విశ్లేషణ చేద్దాం. నేషన్ ఫస్ట్ అంటే అమెరికా ఫస్ట్ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్ళిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సంస్కరణలకు మార్గాలను అన్వేషిస్తున్నారు. వాటిలో ముఖ్యంగా వీసాలను కొంతవరకు కట్టడి చేశారు. H1 వీసాలను అంటే ఎడ్యుకేషన్ కోసం స్టూడెంట్స్ వెళ్ళే వీసాల మీద నియంత్రణ విధించారు. అలాగే ఇప్పుడు మరో కొత్త వీసాను ప్రవేశపెట్టబోతున్నారు. ఎంప్లాయ్మెంట్ బేస్డ్ EB-5 అనే ఒక వీసా ఇప్పటికి అమల్లో ఉంది అక్కడ. అది కేవలం బిజినెస్ పీపుల్కు అంటే అమెరికాలో వెళ్ళి వ్యాపారం చేసేందుకు సిద్ధమైన వాళ్ళు ఇంత పెట్టుబడితో తప్పనిసరిగా రావాలి, కనీసం 10 మందికైనా ఉద్యోగం, అమెరికన్లకు ఉద్యోగం ఇవ్వాలి అనే కండిషన్లతో ఈ EB-5 అనే వీసాను గతంలో ప్రవేశపెట్టారు. దాన్ని ఇప్పుడు పూర్తిగా తీసేయబోతున్నారు. అంటే విద్యార్థులకు సంబంధించిన వీసాల మీద కోత విధిస్తూనే ఇప్పుడు EB-5 అనే వీసాను కూడా నిషేధం అంటే ఆల్మోస్ట్ దాన్ని ప్రక్కకు పెట్టేసే కార్యక్రమానికి అయితే ఏం చేయబోతున్నారు అనే దాన్ని మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మాట్లాడదాం. అమెరికా ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి చేపడుతున్న అనేక చర్యల్లో మొట్టమొదటిది అక్రమ వలసదారులను వెనక్కి పంపించలేరు. దీని ద్వారా ఏం ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది అంటే అనవసరంగా వాళ్ళందరూ ఇక్కడ పారాసైట్స్ లాగా అంటే ఒక పందికొక్కుల్లాగా అనేసాడు ఆయన. తినేస్తున్నారు, మాకు లాస్ వస్తుంది, వాళ్ళ వల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉందని ఆయన అక్రమంగా వచ్చిన వాళ్ళందరినీ ఇంటికి పంపించేస్తున్నారు. సో సొంత దేశాలకు పంపిస్తున్నప్పుడు ఏ దేశం అయితే అలాంటి వాళ్ళను నిరాకరిస్తుందో, వాళ్ళు మా దేశానికి రాకూడదని నిరాకరిస్తుందో అలాంటి దేశాలను సుంకము ఇంపోర్ట్ ట్యాక్స్ని ఎక్కువ పెంచేస్తున్నాను అని చెప్పి భయపెట్టి మరీ దారిలోకి తెచ్చుకున్నారు. తద్వారా కొంత ట్యాక్స్ వస్తుంది. దీన్ని ఒక ఫస్ట్ స్టెప్గా పెట్టుకుంటే ఇక లక్షల్లో ఉద్యోగాలను తీసేయడానికి అంటే పెద్ద పెద్ద జీతాలు ఇచ్చి ఉద్యోగాలు చేయించుకునే బదులు కొత్తగా ఫ్రెషర్స్ తీసుకొస్తే ఇప్పుడు కొత్తగా టెక్నిక్ అన్ని చోట్ల దీన్ని అమలు చేస్తున్నారు. అంటే ప్రతి దేశంలో టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళందరినీ తీసేసి కొత్తగా రిక్రూట్ చేసే వాళ్ళకి తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకోవడానికి ప్రతి దేశము ఈ పని చేస్తుంది. ఆ విషయంలో డొనాల్డ్ ట్రంప్ గారు ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి లక్షల్లో ఉద్యోగాలు తీసేయడానికి ఆయన సమాయత్తమయ్యారు. అలాగే VRS కోసం వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ అనేది ఒకటి పెట్టి దానికి దరఖాస్తులు చేసుకోవాలని చెప్పి ఇంకొక హుకుం జారీ చేశారు. అయితే దానికి స్పందన అంతంత మాత్రంగానే ఉండడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇంకొక దాని మీద కూడా వేటు వేశారు. అదేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇన్నాళ్ళు చేస్తూ వచ్చారు. ఇంటి దగ్గరికి వచ్చిన గంటన్నర ఇంట్లో పనులన్నీ చూసుకుంటూ అప్పుడప్పుడు పనిచేస్తూ సో ఆర్థికంగా వాళ్ళు బలపడుతున్నారు తప్ప ఈ దేశానికి ఆర్థికంగా ఏమీ లాభం రావట్లేదు కనుక అని చెప్పి దాన్ని తీసేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పెట్టేశారు. సో ఆ విధంగా కొంత ఆర్థిక వనరులు పెంచుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇందాక మనం EB-5 అనుకున్నాం కదా. అంటే ఎంప్లాయ్మెంట్ బేస్డ్ మేము ఉద్యోగాలు కల్పిస్తాము వస్తే అనే దానికోసం చేసింది. మరి ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా దీన్ని తీసేయబోతున్నారంటే ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ అండ్ వాళ్ళ బృందం చెప్పింది, లేకపోతే వాణిజ్య విభాగం చెప్తుంది ఏంటంటే ఇది మిస్యూజ్ అవుతుంది. వ్యాపారం పేరుతో ఇక్కడికి వస్తున్నారు కానీ అది మినహా మిగతావన్నీ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 50 లక్షల రూపాయలతో మేము ఒక చిన్న ఉద్యోగం ప్రారంభిస్తాం, స్టార్టప్ లాంటిది, మీకు కనీసం 10 మందికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ 10 మందికి ఇస్తున్నారు. కానీ మిగతా అవన్నీ వాళ్ళు పనులు చేస్తున్నారు ఇక్కడ. అందువల్ల దానికి మనకి వచ్చేదానికంటే పోయేది ఎక్కువగా ఉంది వాళ్ళందరినీ పోషించడం వల్ల అని చెప్పి ఇలా కాకుండా కొత్త రకమైన ఇంకో దాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. దీన్ని నిషేధించేసి అది గోల్డెన్ కార్డ్ వీసా అని ఒకటి తీసుకురాబోతున్నాడు. గోల్డ్ కార్డ్ వీసా ఇది ప్యూర్ అమ్మకానికి పెట్టేశాడు. సో విద్యార్థుల కోసం ఇచ్చే వాటిని ఏమో తగ్గించేశాడు. అలాగే EB-5 ఏమో పూర్తిగా తీసేశాడు. ఇప్పుడు గోల్డ్ కార్డ్ అనే దాన్ని తీసుకుని వస్తున్నాడు, వీసా అనే దాన్ని. దానికి $50 లక్షల ఖరీదు పెట్టాడు.
అంటే ఇండియన్ మనీలో దాదాపు 44 క్రోర్స్ ఆఫ్ రూపీస్ పెట్టాడనమాట. దాన్ని బట్టి కొనుక్కున్న వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు. దానికి ఆయన చెప్తుంది ఏంటంటే, ఇది సంపన్నులను దృష్టిలో ఉంచుకుని మాత్రమే మేము పెట్టాం. తొలి దశలో ఒక 50 లక్షల దాకా దీన్ని, అదే 10 లక్షల దాకా, 10 లక్షల వీసాలు ఇలాంటివి జారీ చేస్తారట. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్లో, అంటే దశల వారీగా పెంచుకుంటూ వెళ్తారట. నెక్స్ట్ స్టేజ్లో దీన్ని 1 కోటికి పెంచుతారట. అంటే ఒక్కొక్క వీసాకి $50 లక్షలు పెట్టి కొనుక్కునే వాళ్ళు వచ్చి ఇక్కడ వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. అతను ఏమంటున్నాడు, ఫస్ట్ ఇది ముందు రష్యా మీద కాన్సన్ట్రేట్ చేస్తానన్నాడు. రష్యాలో సంపన్నులు ఎక్కువ ఉన్నారు కనుక రష్యా దేశానికి ఎక్స్క్లూజివ్గా దీన్ని పెడుతున్నాం, ఆ తర్వాత మిగతా దేశాలకు దీన్ని విస్తరింపచేస్తాను అని చెప్తున్నాడు. ఇది సంపన్నులకు ఉద్దేశించింది కనుక సంపన్నులే మన దేశానికి వస్తారు, సంపదతో వస్తారు, సంపద సృష్టించడానికి ప్రయత్నిస్తారు, మన వాళ్ళకు ఎక్కువ మందికి ఉద్యోగాలు ఇస్తారు. అలా సంపద ఉన్నవాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఆ విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇక్కడ వసతులన్నింటినీ ఉపయోగించుకుంటారు. ఆ ఉపయోగించుకున్నందుకు మళ్ళీ ట్యాక్సులు కడతారు. ఇలా అంటే తిప్పి మనకే డబ్బులు వస్తాయి అనే ఒక ఆలోచనతో, దీన్నే మనం లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అంటాం కదా, చాలా దీర్ఘకాలంగా జరగాల్సిన ఒక అంశాన్ని చాలా స్వల్పంగా సింపుల్గా చేసే కార్యక్రమానికి డొనాల్డ్ ట్రంప్ గారు సిద్ధమైనట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకు రష్యా అన్నారంటే, ఈ మధ్యకాలంలో రష్యాతో చాలా సాన్నిహిత్యం. ఒకప్పుడు మనం గతంలో చెప్పుకున్నట్టు అమెరికా యుఎస్ఎస్ఆర్ అంటే అమ్మో అదేదో పాము ముంగిసలాగా కొట్టుకునేవి. ఈ మధ్యకాలంలో యుక్రెయిన్తో యుద్ధాన్ని ఆపేస్తానని చెప్పినప్పుడు పుతిన్ గారు కూడా, రష్యన్ అధ్యక్షుడు పుతిన్ గారు అమెరికాతో కాస్త సన్నిహితంగా ఉండడానికి ఆయన అడుగులు వేస్తున్నారు. అటు నుంచి ఒక 2 అడుగులు ముందుకు వస్తే, ఇటు నుంచి ఒక 2 అడుగులు ముందుకు వేసి మొత్తానికి అమెరికా రష్యా బాయి లాగా మారిపోయారు. కనుక ప్రస్తుతం అక్కడ ఉన్న వనరులన్నీ ఇక్కడికి రప్పించడానికి వ్యూహాత్మకంగా అటు ఆ యుద్ధాన్ని ఆపినట్టు ఉంటుంది, ఇటు ఇక్కడ పెట్టుబడులు పెట్టించేలాగా ఉంటుందని చెప్పి ముందు కొంతమంది ఏమంటున్నారు, అమెరికా ఏంటి ఎంత దిగజారిపోయింది, ఒత్తినే వచ్చే వీసాలను లేకపోతే అక్కడ చదువుకునే కోసమో లేకపోతే ఇంకా దేనికోసమో వచ్చి వీసాలను ఆపేసి కేవలం వ్యాపారం కోసమే, డబ్బుల కోసమే వీసాలు పెట్టేశారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. దానికి ఆయన చాలా ధీటుగానే సమాధానం చెప్పారు. కానీ ఈ వీసాల ద్వారా, ఈ గోల్డెన్ కార్డ్ వీసాల ద్వారా ఏమేమి లాభాలు ఉన్నాయో ఆయన చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఏ వ్యక్తి అయితే పెట్టుబడులతో ఇక్కడికి వస్తున్నారో వచ్చిన వెంటనే అతనికి గ్రీన్ కార్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. గతంలో అయితే కొంతకాలం ఉన్న తర్వాత, ఆ తర్వాత ఎప్పుడో ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత మాత్రమే ఈ గ్రీన్ కార్డ్ అనేది ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన వెంటనే రిజిస్టర్ చేసుకోగానే ఈ వీసాతో వచ్చిన వెంటనే గ్రీన్ కార్డు వచ్చేస్తుంది. అతనికే కాదు, అతని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ, భార్య, పిల్లలు, అతను కొంచెం పెద్దవాడైతే వాళ్ళకి అమ్మానాన్నలు ఉంటే వాళ్ళకు కూడా ఈ గ్రీన్ కార్డు ఫెసిలిటీ వస్తుంది. అంతేకాకుండా మొన్నటిదాకా మన ఆటోమేటిక్ బర్త్ ఎలిజిబిలిటీ అనుకున్నాం కదా, ఎందుకంటే పుట్టగానే అతనికి అమెరికన్ పౌరసత్వం వచ్చేస్తుంది అనే ఇన్నాళ్ళు ఉంటే దాన్ని తీసేశారు ఆయన. అలాగే ఈ విషయంలో మాత్రం వాళ్ళందరికీ ఆటోమేటిక్గా మళ్ళీ ఎప్పుడైతే వాళ్ళకి గ్రీన్ కార్డు వచ్చిందో వెంటనే వాళ్ళు అమెరికన్ పౌరులు అయిపోతారు అని చెప్పాడు. సో ఇన్ని లాభాలు దాంట్లో కల్పిస్తున్నాడు కనుక ఇంకో 2-3 అంశాలు ఉన్నాయి. సరిహద్దు దేశాలకు వెళ్ళాలంటే, అమెరికన్ సరిహద్దు దేశాలకు వెళ్ళాలంటే గతంలో వీసా ఉండేది. ఇప్పుడు ఈ గోల్డ్ కార్డ్ వీసా ఉంటే వాళ్ళు ఎలాంటి వీసా లేకుండా ఆయా దేశాలకు వెళ్ళవచ్చు. అదొకటి. బిడ్డలను కనుక ఉన్నత చదువులు చదివించుకోవాలంటే ఆ దేశంలో ఉన్న, అంటే అమెరికాలో ఉన్న హైయెస్ట్ రేటెడ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో బిడ్డలు చదువుకోవడానికి సదుపాయం కల్పిస్తారు. అలాగే వైద్యం కూడా ఏ క్లాస్ వైద్య సౌకర్యాలు వాళ్ళు వినియోగించుకోవడానికి కూడా ఈ గోల్డ్ కార్డు వీసా ఉన్న వాళ్ళకి వీలుంటుంది. సో ఇవన్నీ గవర్నమెంటే కల్పిస్తుంది. వాళ్ళు చేయాల్సిందల్లా తొలి విడతలో $50 లక్షలతో ఒక ఇది మీరు తీసుకుని వచ్చిన తర్వాత మీరు పెట్టుబడి పెడతారు. పెట్టుబడి పెట్టిన తర్వాత కనీసం 10,000 మందికి నేను ఉద్యోగ కల్పన చేయగలను అని చెప్పి హామీ ముందుగానే ఇవ్వాలి. ఆ విధంగా ట్రంప్ ఏం చేస్తున్నాడు, తన ద్వారా కాకుండా ఉద్యోగాలు ప్రతి చోట ఉద్యోగాలు ఇవ్వడానికి ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి,
అలా వేరే వాడు వచ్చి అతను పెట్టుబడి పెట్టి అతని ద్వారా ఏర్పాటు చేసుకున్న సంస్థలో మన దేశం వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే కొంతవరకు మంచిదే కదా అనే ఉద్దేశంతో దీనిలో అనేక కండిషన్లు పెట్టాడు. తొలి ప్రాధాన్యత ఉద్యోగ కల్పనలో తొలి ప్రాధాన్యత అంటే అమెరికా అంటే ఓన్లీ అమెరికన్సే ఉంటారు అక్కడ, చాలామంది ఉంటారు కదా అక్కడ, వేరు వేరు దేశాల వాళ్ళు కూడా. సో తొలి ప్రాధాన్యత మాత్రం ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో ఉద్యోగ కల్పనలో అమెరికన్లకు మాత్రమే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి, ఆ తర్వాత మిగతా వాళ్ళనైనా మీరు ఎవరైనా చూసుకోవచ్చు అని కొన్ని కండిషన్లు, ఒక నియమావళి. అంటే ఇప్పుడు ఇది ఇంకా 1 వీక్లో, వారం రోజుల లోపు దీని మీద ఒక స్పష్టత వస్తుంది. అప్పటి నుంచి ఇంకా అమ్మకాలు ప్రారంభిస్తాము అని చెప్పి వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఆల్రెడీ ఒక ప్రకటన చేసింది. తదనుగుణంగానే ఇప్పుడు అడుగులు పడుతూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇది ఏమన్నా అమెరికా కొత్త అంటే ఇలా చాలా దేశాల్లో ఈ EB-5 అనే ఇది ఉన్నది. దాదాపు 20-30 దేశాల్లో, మన ప్రపంచంలో దేశాల్లో ఉన్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, లేకపోతే యుఏ అంటే అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి కదా, ఇలాంటి దేశాల్లో ఇప్పటికే ఈ వీసాలు EB-5 అంటే ఉద్యోగార్థం వచ్చే వీసాలు, ఉద్యోగార్థం కాదు, వ్యాపారార్థం వచ్చే వీసాలు ఇప్పటికే ఆయా దేశాల్లో ఉన్నాయి. కాకపోతే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కండిషన్తో ఉన్నాయి. ఉదాహరణకు యుఏఈ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అక్కడున్న 7 ప్రాంతాల్లో, అమెరికన్ ఎమిరేట్స్లో ఉన్న ప్రాంతాల్లో, దుబాయ్ కావచ్చు, లేకపోతే అబుదాబి కావచ్చు, ఇలా ఉన్న ఈ దేశాల్లో పెట్టుబడి పెట్టాలంటే 2 లక్షల AEDలు అంటారు. AED అంటే అమెరికన్ అరబ్ ఎమిరేట్స్ దీరం ఒకటి 23 రూపాయలు అంతా ఉంటుంది. అప్పుడు ఆ 2 లక్షలతో ఇక్కడికి రావాలి, కనీసం 2 లక్షల మందికి ఉద్యోగ కల్పన చేయాలనేది వాళ్ళు కండిషన్గా పెట్టారు. ఎవరు EB-5 వీసా తీసుకున్న వాళ్ళు యుఏఈలోకి వెళ్ళాలంటే ఇది కండిషన్. 2 లక్షల దీరమ్స్, అరబ్ దీరమ్స్ పెట్టుబడి పెట్టాలి, కనీసం 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అని చెప్తే. అలాగే కెనడా అనుకోండి, కెనడాలో కూడా సేమ్ అంతే. కెనడాలో మన ఇండియన్ మనీలో కనీసం 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తద్వారా 100 మంది నుంచి 1,00,000 మంది దాకా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ముందుగానే మీరు హామీ ఇవ్వాలి అని ఒక్కొక్క దేశం ఒక్కొక్క రకమైన కండిషన్స్ పెట్టి ఇలాంటి వీసాలను ఆల్మోస్ట్ జారీ చేస్తుంది. కానీ వాటికి ఇప్పుడు వచ్చిన దానికి తేడా ఏంటి అంటే ఇది ప్యూర్ అమ్మకం. ఆ మిగతావి అమ్మకాలు కాదు. అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయడానికి మీరు కనుక సఫిషియంట్ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేస్తే ఎస్ మీకు ఎలిజిబిలిటీ ఉంది వచ్చేయండి అని చెప్పి ఇచ్చే వీసా అది EB-5 ఎంప్లాయ్మెంట్ బేస్డ్ వీసా. కానీ ఈ గోల్డ్ కార్డు వీసా అనే దానికి ముందు మీరు ఫీజు కట్టాలి, $50 లక్షల కట్టాలి. కట్టేసి మీరు లోపలికి వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఎంత వ్యాపారం చేయబోతున్నారో, లేకపోతే ఎంతమందికి ఉద్యోగాలు కల్పించబోతున్నారో, ఏ సౌకర్యాలు మీరు పొందబోతున్నారో అనేది ఆ తర్వాత తేలుస్తారు. ఓకే, దాంట్లో స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు ఈ వెసులుబాటు మీకు ఉంటుంది, ఈ సౌకర్యాలు మీకు వస్తాయి, ఆటోమేటిక్గా వస్తాయి అని చెప్పి. ఆటోమేటిక్ అనేసరికి చాలామంది టెంప్ట్ అవుతారు. మళ్ళీ దానికోసం మనం ప్రత్యేకంగా గ్రీన్ కార్డు అంటే ఎక్కువ మంది శాశ్వత నివాసం అమెరికాలో ఏర్పాటు చేసుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. అంటే మార్గం సుగమం అయిపోతుంది. గతంలో అయితే రకరకాల రెస్ట్రిక్షన్స్ ఉండేవి. ఇప్పుడు అన్నీ ఆటోమేటిక్ అని అనగానే మనం ఏం ప్రయత్నాలు చేయకుండానే దాంట్లో మనకి ఉన్న ఎలిజిబిలిటీని, అర్హతను దాంట్లోనే ప్రస్తావిస్తున్నారు కనుక అవి చేస్తూ అమెరికా ఒక నిర్ణయం తీసుకుంది. దీనికి అనూహ్యమైన స్పందన వస్తుంది అని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ముందు రష్యా పట్ల ఏం చేశారు, కేవలం 10 లక్షల మందికి మాత్రమే ఇది ఇస్తామని ఒక లిమిట్ పెట్టారు. నెక్స్ట్ స్టేజ్లో అంటే ఇది సక్సెస్ఫుల్గా కనుక ముందుకు వెళ్ళిపోతే 1 కోటి మందికి చేస్తాము, ఆ తర్వాత దాన్ని 2 కోట్లుగా మారుస్తాము. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులందరినీ అమెరికాకు తీసుకొచ్చేస్తాము. దాన్నే మనం నేషన్ ఫస్ట్ అని దానికి తీసుకుంటున్నాం. తద్వారా అదేదో అంటారు కదా, మన చేయికి మట్టి అంటకుండా మొత్తం జరిగిపోతుంది అన్నట్టుగా. సో ఆర్థికంగా అమెరికాను పటిష్టం చేయాలంటే మన దగ్గర అంత వనరులు లేవు కనుక బయట నుంచి వచ్చే వనరుల ద్వారా అమెరికా తాలూకు ఆర్థిక పరిపుష్టిని పెంచేందుకు ఇది ఒక మంచి మార్గంగా మన ట్రంప్ అండ్ వాళ్ళ బృందం అంతా ఆలోచించినట్టున్నారు. దీనివల్ల మన దేశానికి ఏమన్నా ఇంపాక్ట్ ఉందా అనేది మనం చూడాలి కదా. అవును, కాకపోతే ఇప్పట్లో మన దేశం నుంచి కుబేరులు
ఆల్రెడీ మనకి అదానీ విషయంలో చిన్న ఒకటి రగడ జరిగింది కనుక, ఆ సంఘటన దృష్టిలో పెట్టుకొని మన దేశంలో ఉన్న కుబేరులు అక్కడికి వెళ్ళగలుగుతారా? బహుశా మనం ఇప్పుడు అనుకునేది ఏంటంటే, ట్రంప్ అలాంటి వాటికి అతీతం అని చెప్పి ఆయన పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. రండి, పెట్టుబడులతో రండి, మీకు మంచి మంచి కార్పొరేట్ ఏసి మిమ్మల్ని అందరినీ సకల మర్యాదలు చేస్తానని చెప్పి ఆయన చెప్తున్నారు గనక. సో, బైడెన్ ఐ మీన్ కాలంలో జరిగింది ఈ అదానీ ఇష్యూ. అంటే ఎఫ్‌బీఐ బయటపెట్టిన ఉంది కదా! ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బయటపెట్టింది ఏంటంటే, అక్కడున్న కంపెనీల దగ్గర నుంచి అడ్డగోలుగా డబ్బులు సంపాదించి భారతదేశంలో ఉన్న కంపెనీలకు లంచాలుగా ఆయన ఇచ్చాడనేది అప్పట్లో కేసు వచ్చింది కనుక, అలాంటి క్లిష్టమైన చట్టాలు అక్కడ ఉన్నప్పుడు మనం వెళ్తే బాగుంటుందా లేదా అనేది ఇండియన్స్ ఆలోచిస్తారు అని చెప్పి ఒక వాదన ఉన్నప్పటికీ, అది ట్రంప్ హయాంలో జరగలేదు కనుక, ట్రంప్ కొంచెం సరళీకృతంగా అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటాడు కనుక మనం వెళ్ళొచ్చు అని చెప్పి కొంతమంది కుబేరులు వెళ్ళొచ్చు. మన ప్రపంచ కుబేరుల్లో మన వాళ్ళకు కూడా స్థానం ఉంది కనుక, అంబానీ లేకపోతే అదానీ లేకపోతే జిందాల్ వీళ్ళందరూ వెళ్ళే ఆస్కారం ఉంది. అంటే మన దేశంలో ఉన్న సంపన్నులందరూ అమెరికాలో పెట్టుబడులు పెట్టి అమెరికాలో వ్యాపార సామ్రాజ్యాలను విస్తరింపజేసుకుంటే మన దేశం పరిస్థితి ఏంటి అని కూడా కొంతమంది సమాంతరంగా ఆలోచనలు చేస్తున్నారు, విశ్లేషణలు కూడా చేస్తున్నారు. దానికి కూడా ఏదో బహుశా మన దేశం కూడా ఏదో ఒక కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చే ఆస్కారం ఉంది. అక్కడికి వెళ్లకుండానే మీరు ఎక్కడుండైనా సరే ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే దానికి ఏమన్నా మన భారతదేశం కూడా కొత్త ప్రణాళికలు రూపొందిస్తుందా అని ఇంకొక వర్గం వాదన చేస్తుంది. ఏదేమైనప్పటికీ మొత్తానికి ఈ గోల్డ్ కార్డు వీసా అనేది ప్యూర్లీ ఫర్ సేల్. అంటే మనం ఒక మాటలో చెప్పుకోవాలంటే అమెరికా వీసాలు అమ్మబడును అని ఒక బోర్డు పెట్టుకొని మొత్తానికి వాళ్ళు ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అది ఆసియా దేశాల్లో కొంచెం సంపన్న దేశాలు, అంటే చైనా ప్రస్తావన అయితే అక్కడ తెలియదు. ఎందుకంటే చైనా ఎవరి మాట వినదు. ఆయన పెద్ద సీతయ్య కనుక ఎవరి మాట వినరు. వాళ్ళకై వాళ్ళే వ్యాపారం చేసుకుంటారు. వారి దేశంలో ప్రతి చిన్న బిడ్డలు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయి ఆ దేశ ఆర్థిక పరిపుష్టికి సహకరిస్తూ ఉంటారు. కనుక వారు వేరే దేశాల మీద ఆధారపడి లేకపోతే వేరే దేశాల్లో వెళ్ళి పెట్టాలనేది బహుశా అమ్మకాలు చేస్తారేమో, కానీ అక్కడే పరిశ్రమలు స్థాపించి తద్వారా ఆయా దేశాల వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారనే మాట అయితే వాస్తవం కాకపోవచ్చు. కనుక ఆసియాలో ఉన్న వాటిలో చైనా దీన్ని ప్రక్కన పెడితే మిగతా కొన్ని దేశాలు బహుశా సింగపూర్ కావచ్చు లేకపోతే జపాన్ కావచ్చు, ఇలాంటి దేశాలు ఏమన్నా వెళ్తే వెళ్ళొచ్చేమో అనేది ఊహాగానాలు మాత్రమే జరుగుతున్నాయి. భారతదేశం విషయంలోకి వచ్చేసరికి ట్రంప్ వర్సెస్ మోడీ గారికి కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నట్టే. బిగ్ బ్రదర్ అని ఆయన పిలుస్తున్నారు కనుక మోడీ గారు ఆయన్ని ఈయన పిలుచుకుంటున్నారు కనుక ఈ బిగ్ బ్రదర్స్ మధ్య ఏమన్నా బిగ్ డీల్ ఏమన్నా ఒకటి జరిగే ఆస్కారం ఉందేమో, అది మనం భవిష్యత్తులో చూడాలి తప్ప ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు డిస్కస్ అబౌట్ దట్. ఎందుకంటే అది ఇంకా ఇతిమిద్దంగా ఏం చేయబోతున్నావి ఈ రెండు దేశాలు అని చెప్పి మనం అనుకున్నాం. సో ఈ ఆర్థిక పరిపుష్టి చేయడానికి తన ప్రణాళిక ఉంది అని చెప్పి ఎలక్షన్ క్యాంపెయిన్లోనే ఆయన చెప్పి, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బాగా ఉంది అక్కడ, ఆర్థిక మాంద్యం అమెరికాలో ఎక్కువ ఉన్న తరుణంలో ఆయన డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్గా వచ్చాడు కనుక దాన్ని ఎలా గట్టెక్కుతారు అని చెప్పి పెద్ద ప్రశ్నగా మారిన నేపథ్యంలో ఇలాంటి చర్యల ద్వారా నేను దేశాన్ని నేషన్ ఈజ్ ఫస్ట్ అనే దాన్ని ఆ నినాదాన్ని 100% నేను సక్సెస్ చేస్తానని చెప్పి చెప్పకనే చెప్తూ ఇలాంటి పనులు ఆయన చేస్తున్నట్టు మనకు కనిపిస్తోంది. ఈ మధ్య చేసిన దానిలో ఇరాన్ పలస్తీనా యుద్ధం విషయంలో కూడా ఆయన మీడియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. అలాగే రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా మీడియేట్ చేయడానికి సిద్ధమయ్యారు. అది ఉత్తినే ఏం చేయడైనా డెఫినెట్గా అక్కడి నుంచి ఏదో లాభం ఉంటేనే ఆయన చేస్తారు. ఇప్పుడు అదే జరగబోతుంది. మళ్ళీ ఈ రాయబారాలు కూడా, ఈ మధ్యవర్తిత్వాలు కూడా, ఈ సంధి చేయటాలకు కూడా ఆర్థిక దానికి లింక్ అయిన వ్యూహంగానే అందరూ అనుకుంటున్నారు. ఏమో ట్రంప్ నిజంగానే నేషన్ ఫస్ట్ అనే నినాదాన్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తారని అందరూ భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నెన్ని కఠినమైన నిర్ణయాలు, ఇంకా ఎన్నెన్ని ఆర్థిక పరిపుష్టిని పెంచే నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. ఇది అమెరికాలో వీసాల అమ్మకానికి సంబంధించి విశ్లేషణ. నమస్తే, మీ బాబీ వర్ధన్.